హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే సామ్సంగ్ J36 ప్యాటర్న్ అన్లాక్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఒకసారి ట్రై చేయండి లాక్స్. నేను ప్యాటర్న్ లాక్స్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ వస్తే పర్వాలేదు, లేకపోతే ప్యాటర్న్ అన్లాక్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి. ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి వాల్యూమ్ అప్ బటన్ అండ్ హోమ్ బటన్, ఆన్ ఆఫ్ బటన్ ఒకసారి ఎట్ టైం ఒకసారి పట్టుకోండి. పట్టుకొని కొన్ని సెకండ్స్ అలా పట్టుకొని ఉండండి. వాల్యూమ్ బటన్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి రీబూట్కి సంబంధించి ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్లో ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంటుంది చూడండి, మూడో ఆప్షను. ఆప్షన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆన్ ఆఫ్ బటన్ నొక్కండి. ఆన్ ఆఫ్ బటన్ నొక్కిన తర్వాత ఎస్ఎన్ కనబడుతుంది చూడండి, ఆ ఎస్ఎన్ని ఓకే చేయండి. మళ్ళీ ఆన్ ఆఫ్ బటన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రీబూట్ అయిపోతుంది. మొత్తం డేటా అంతా క్లియర్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది. అలాగే ప్యాటర్న్ కూడా రీసెట్ అయిపోతుంది. పైన రీబూట్ కానీ కనబడుతుంది కదా, ఆ రీబూట్ ఎంటర్ చేయండి. మొత్తం మన డేటా అంతా క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయిన తర్వాత మన అంతకుముందు మొబైల్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, కొత్త మొబైల్ కొన్నట్టే ఉంటుంది. యారో మార్క్ కనబడుతుంది కదండి, ఎల్లో కలర్ది, ఆ యారో మార్క్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు వైఫై ఉంటే వైఫై లాగిన్ చేసుకోండి, లేకపోతే మొబైల్ నెట్ ఉంటే మొబైల్ నెట్ వాడుకోండి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. మీ వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఉంటుంది కదా, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నొక్కండి. తర్వాత యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ అని కనబడుతుంది కదా, యాక్సెప్ట్ చేయండి. లోడింగ్ అవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. మీ పాత మెయిల్ ఐడి తెలిస్తే పాత మెయిల్ ఎంటర్ చేయండి, లేకపోతే స్కిప్ అని కనబడుతుంది కదా, స్కిప్ అని ఎంటర్ చేయండి. యాక్సెప్ట్ చేయండి, స్కిప్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎంటర్ చేయండి. తర్వాత లాక్ కావాలంటే లాక్ ఎంటర్ చేసుకోండి, లేకపోతే నెక్స్ట్ ఎంటర్ చేయండి, లేకపోతే స్కిప్ కొట్టేయండి. స్కిప్ ఎనీవే. మళ్ళీ మోర్, నెక్స్ట్ ఎంటర్ చేయండి. మళ్ళీ స్కిప్ ఎంటర్ చేయండి. స్కిప్, ఫినిష్ ఎంటర్ చేయండి. ఫినిష్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ ఎలా ఉందో, ఇంచుమించు కొత్త మొబైల్ ఎలా ఉందో అలా అయిపోతుంది. మొత్తం డేటా అంతా డిలీట్ అయిపోతుంది. ఏ కాంటాక్ట్స్ కానీ మెసేజెస్ కానీ ఎటువంటివి అయితే ఉండవు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.